పాయింట్ అక్కడ కింద. వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. రెడ్ బుక్ల ధమ్కి వాస్తవానికి ఒకసారి చూసినట్టయితే రాజ్యాంగాన్ని చేసేవారు ఒకరైతే రాజ్యాంగాన్ని అమలు చేసేవారు ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు 35 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగాన్ని తీసుకొచ్చారో ఆ రాజ్యాంగంలో ఏదైతే రాసి ఉన్నదో ఆ రాజ్యాంగాన్ని అమలు చేపియడంలో కీలక బాధ్యతలు వారు నిర్వహిస్తారు. పార్టీలకు అతీతంగా 5 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఎవరో ఒక పార్టీ సంబంధించిన వారు వస్తారు అధికారంలోకి. వచ్చిన తర్వాత ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలని ఉంటే వారు చేస్తారు. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారి మీద అమలు చేస్తారు. అందులో ఏదైనా సవరణలు చేసేది మాత్రం ఎవరైతే ప్రజా నాయకులు ఉన్నారో అధికారంలో ఉన్న పార్టీలు ఇటు స్టేట్ రాష్ట్రాలలో కానీ లేకపోతే కేంద్రంలో కానీ పార్లమెంట్ సభ్యాలలో ఆ సభలలో దాన్ని ఆమోదింపజేస్తారు. దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ దాన్ని సవరించుకుంటూ పోతారు. కానీ ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ తనదైన శైలిలో ప్రభుత్వ ఉద్యోగస్తులను మీరు గనుక మా పార్టీ వర్కర్లకు వ్యతిరేకంగా పనిచేసినట్టయితే మీ పేర్లను రెడ్ బుక్లలో అమర్చిస్తాం, పింక్ బుక్లలో అమర్చేస్తాం, గ్రీన్ బుక్లలో అమర్చేస్తాం, ఎల్లో బుక్లలో అమర్చేస్తాం. తనకు తానుగా ప్రభుత్వ ఉద్యోగస్తులను ఏదైతే ధమ్కీ విధానంగా మాట్లాడుతున్నారో ఈ విషయంపై ఈరోజు చర్చ. రెడ్ బుక్ల ధమ్కీ. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎందుకండి వాస్తవానికి తనదైనకు సంబంధించిన 35 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉండి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడానికే ప్రయత్నం చేయాలి కానీ ఏ పార్టీలకు వత్తాసు పలకకుండా ఎందుకు ఉండటం లేదు? అది అసలు వాళ్ళకి ఎందుకు ఇలా అడ్డుపడుతున్నారు? వాళ్ళకు వాళ్ళు ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఏదైతే అమలు చేస్తున్నారో వారికి ఎందుకు అవరోధాలు సృష్టిస్తున్నారు? అడ్డంకులు ఎందుకు సృష్టిస్తున్నారు? ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ పార్టీకి వత్తాసు ఎందుకు పలుకుతున్నారు? ఆ వత్తాసు పలికే నాయకుల ఉద్యోగస్తులకు సంబంధించింది ఈరోజు ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ తనదైన శైలిలో వాళ్లకు ధమ్కీలు ఇచ్చేస్తున్నారు, వాళ్లకు దగ్గర తీసుకుంటున్నది. ఈ విషయాలపై ఈరోజు మనం నిర్వహిస్తున్న ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ చర్చా కార్యక్రమే రెడ్ బుక్ ధమ్కీ. మనము చూస్తున్నాం ఉభయ రాష్ట్రాలలో ఈ ధమ్కీలు ఎక్కువగా అయిపోయాయి. ప్రతి ఒక్కరూ తనదైన శైలిలో మాట్లాడుకుంటూ పోటు ప్రభుత్వ ఉద్యోగులను ఎలా అయితే ధమ్కీలు ఇచ్చేసబోతున్నారో నిన్న హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఒక బీఆర్ఎస్ పార్టీకి మూల స్తంభమైనట్టు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఎలా మాట్లాడారో ఆ ధమ్కీ ఎలాగుందో ఒకసారి ప్రత్యేకంగా మనం చూసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. ఈరోజు డిబేట్లో మనతోటి పంచుకోవడానికి పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి పల్నాటి వెంకటరెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులైనటువంటి శ్రీహరి యాదవ్ గారు, అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి సూర సమ్మయ్య గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ గారు ఈరోజు మనతోటి ఈ విషయంపై మాట్లాడడానికి మనతోని జూమ్ లింక్లో ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడారు చూసిన తర్వాత మనం మన డిబేట్లోకి వెళ్దాం. పీసీఆర్, కెన్ యూ ప్లే దట్ బ్లైట్ ఆఫ్ మిస్టర్ హరీష్ రావు? చెప్తున్నారు ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్లో రాసి పెట్టండి, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం. అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన, అక్రమ కేసులు పెట్టిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అతిగా ఉన్నాయి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు. అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా ఇప్పుడు మనం చూసాం ఒక అధికార పార్టీకి సంబంధించి ఒక ప్రముఖ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగస్తులను
ఉద్దేశించి మాట్లాడుతున్నారో మనం చూసాం. బిడ్డ ఖచ్చితంగా మేము మనసులో పెట్టుకుంటాం, రెడ్ బుక్లలో పెంచి పెడతాం, మీరు ఎవరికి వత్తాసు పలుకుతున్నారో మేము చూస్తున్నాం. ఇంత దురదృష్టకరమైన వాతావరణం ఎన్నడూ కూడా మన దేశంలో చూడలేదు. వాస్తవానికి ఒక అధికారికి ఇలా భయపెట్టడం ఎంతవరకు సమంజసం? వాళ్ళు ఎవరిచ్చారు ఈ అధికారం రాష్ట్ర ఉద్యోగస్తులకు సంబంధించి ఇలా మాట్లాడడానికి? ఈ విషయంపై మనం ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం బీజేపీ రాష్ట్ర నాయకుల అధికార ప్రతినిధి అయినటువంటి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ఏ భాష అయితే రాజకీయ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు, ఈ విషయంపై మీరేమంటారండి? హలో, ఎస్ సార్, వెంకటరెడ్డి గారు. జమీల్ గారు, మీ వాయిస్ కట్ అవుతుంది. మీ మధ్యలో కంటిన్యూస్ గా వాయిస్ కట్ అవుతుంది, వినపడలేదు సరిగా. నా పేరు కూడా వినపడలేదు. సో అది కొంచెం కరెక్ట్ చేసుకోమని చెప్పండి పీసీఆర్ ని. పీసీఆర్, కెన్ యూ చెక్ దట్? వాట్స్ ద ప్రాబ్లం? We can't hear you actually. Right. PCR, can I continue right now? వస్తుందండి, కట్ అవుతుంది. ఇప్పుడు వస్తుందా అండి వెంకటరెడ్డి గారు? ఇప్పుడు కొంచెం వస్తుంది, మధ్యలో మళ్ళీ మీది కట్ అవుతా ఉంది. మీ మాట కరెక్ట్ గా నాకు వస్తుందండి, నో ప్రాబ్లం. మీ ఇంట్రడక్షన్ మొత్తం కూడా కట్ అయిపోయింది. మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే భాష మాట్లాడుతున్నారో రాజకీయ నాయకులు, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఆ భాషపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, ముందుగా మీకు అలాగే పోసిటీ ప్రేక్షకులకి, రామ్మోహన్ రావు గారికి, తర్వాత మిగతా ప్యానలిస్టులకి నమస్కారం. ఈరోజు ఎట్లయిపోయిందంటే రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే, వారు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి, అధికారం పోయిన తర్వాత అధికారంలో మీద అధికారాలను బెదిరించడానికి, అధికారాన్ని కాపాడుకోవడానికి, మళ్ళీ పనులు చేయించుకోవడానికి చెప్తున్న మాటలే కనపడతా ఉన్నాయి. హరీష్ రావు గారు, కేటీఆర్ కూడా ఇదే అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు చూసాం మనం. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం బెదిరించి అధికారం నడపడం కాదు, వాళ్ళ రాజ్యాంగానికి అనుగుణంగా లోబడి పనిచేసుకుంటూ అధికారులు కూడా పనిచేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. మనం చూసాము 10 సంవత్సరాల కాలంలో ఎన్నో అవినీతి ఆరోపణలు, ఎంతో మంది ఐఏఎస్ అధికారులు కానీ, ఇంజనీర్స్ కానీ, మిగతా అధికారుల మీద ఎన్ని ఆరోపణలు వచ్చాయో చూసాం. వాళ్ళు ఇష్టానుసారంగా వారిని అధికారులను వాడుకొని అధికారులు ఉన్నప్పుడు మరి ఎన్నో రకరకాలుగా మరి దాన్ని ఉపయోగించుకున్న, అధికారాన్ని ఉపయోగించుకున్నారు. ఈరోజు ఒక నిమిషం ఎవరు మాట్లాడొద్దండి. సమ్మయ్య గారు ఎవరు మాట్లాడుతున్నారు? మిగతా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లను మ్యూట్ చేసుకోండి. అధికారం పోయిన తర్వాత కూడా మరి అనవసరంగా కేసులు పెట్టడం కూడా తప్పే. ఎవరైనా, ఏ పార్టీ అయినా కూడా అనవసరంగా బెదిరించడానికో లోబర్చుకోవడానికో జిల్లాలలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మిగతా అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆ అధికారానికి లోబడి, అంటే రాజ్యాంగానికి లోబడి మరి నడుచుకోవాల్సిందే తప్పితే ఇష్టానుసారంగా మిమ్మల్ని బెదిరించి మేము అధికారం నడుపుకుంటామో కుదరదు ఇక్కడ, ఏ పార్టీ అయినా కూడా. బీఆర్ఎస్ పార్టీ ఆ టైంలో అదే విధంగా చేసింది. ఇప్పుడు కూడా ఒకళ్ళు నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తే మాత్రం ఎవరు ఒప్పుకోరు, తెలంగాణ ప్రజలు కూడా ఒప్పుకోరు. అలాంటి పార్టీలు కనుమరుగైన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతకుముందు ఇట్లాగే పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా బెదిరించి ఎన్నో రకాల కేసులు పెట్టి ఎంతో మందిని వేధించి అక్కడ అట్లాంటి కార్యక్రమాలు చేశారు. నేను ఏమంటున్నంటే, బెదిరించి అధికారాన్ని నడిపించుకోవడమో, లేకపోతే అధికారాన్ని అధికారులను వాడుకోవడమో చేయకూడదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఇక్కడ సందర్భంగా. ఎందుకంటే ఇది మంచి ధోరణి కాదు. రాజ్యాంగానికి అందరు లోబడి పనిచేయాల్సిందే, అందరూ అధికారులు కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందే. చాలా మంది అవినీతి ఆరోపణలు మనం చూసాం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఇదే విధంగా బిహేవ్ చేసి ఇప్పుడు ఈడీ కేసుల్లో ఇరుక్కొని వాళ్ళు ఎన్ని రకాలుగా మరి ఫేస్ చేయాలో అన్ని రకాలు ఫేస్ చేయాల్సిందే, తప్పదు. సో నేను ఏమంటున్నానంటే, హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మీరు ప్లే చేసినవి, అనవసరంగా ఎవరైనా కూడా కేసులు ఇరికించి తర్వాత వాళ్ళని బాధ పెట్టడం కానీ, లేకపోతే రకరకాల కేసులు పెట్టడం కానీ చేస్తే మాత్రం డెఫినెట్ గా మరి ఇంకో పార్టీ ఈ రోజు కాకపోతే ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ కాకపోతే ఇంకో పార్టీ వస్తుంది. ఇదే విధంగా నడిపించకపోతే
అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎడిపోతాయి? దాని గురించి ఆలోచించారా? బెదిరించి వాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని? అది జరగకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో ఇదే విధంగా జరిగింది. కేటీఆర్ గారు చాలా సార్లు మాట్లాడారు, అహంకారంతో మాట్లాడారు. అహంకారంతో మాట్లాడితే ఈ రోజు కాదు, రేపు కాకపోతే ఎల్లుండి డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. ఎవరు కూడా ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఆత్మ గౌరవం కోసం మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆత్మ ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. సో ఇలాంటి రాష్ట్రంలో ఇవన్నీ కూడా చెల్లవు, పనికిరావు. ఎంతసేపు ఉన్నా కూడా ఏ బుక్లో రాసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఏమైతుంది? రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అవినీతి కుంభకోణాల కూరుకున్న కుటుంబ పార్టీని రకరకాల కేసుల్లో పెట్టి కమిషన్లు వేసి వాళ్ళ 1,00,000 కోట్లు కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా కక్కిస్తామని చెప్పారు. ఏమైంది ఇప్పుడు దాకా? ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏ కమిషన్లు రిపోర్ట్ రాలేదు, ఏ కేసులు లేవు. ఉన్న కేసులు ఎవిడెన్స్ ఉన్నా కూడా వాళ్ళని లోపలేసిన సందర్భాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేవు. చెప్పాలంటే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ లోనో లేకపోతే చీకటి ఒప్పందంలో భాగంగానే పోతున్నారేమో కానీ దాన్ని మాత్రం ఎక్కడ 16 నెలల కాలంలో ఎక్కడ కూడా ఏం జరగట్లేదు. సో ఇవన్నీ ఏంటంటే ఏదో పప్పం కట్టుకోవడానికి బెదిరించే రాజకీయాలు చేస్తే తప్పితే ఈరోజు పెద్దగా ఒరిగేది ఏమి లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక డెవలప్మెంట్ మీద, ఒక వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద మనం పనిచేయాల్సిందే తప్పితే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని రకాలుగా అందరు ముందుకొచ్చి ఒక అండర్స్టాండింగ్ లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంటుంది. అంతకుముందు బీఆర్ఎస్ పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది, నా చేతిలో డబ్బులు లేవు, నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం అని చెప్పేసి మరి లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేస్తామంటే కుదరదు. అక్కడ చెప్పాలంటే జమీల్ గారు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మీ ద్వారా, ఛానల్ ద్వారా. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో చూస్తే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. ఎక్కడ సిగ్నల్స్ వచ్చినా, ఎక్కడ జంక్షన్స్ ఉన్నా కూడా స్థాను రీతిగా ఎక్కడ పడితే అక్కడ పోలీసులు లేరు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లేరు. ఎవరో కొంతమందిని పెడుతున్నారు, ఒకరిద్దరిని పెడుతున్నారు తప్పితే వాళ్ళు రోడ్ల మీదనే ఉండట్లేదు. సో రాత్రిపూట కానీ డే టైంలో కానీ చాలా పెద్ద సమస్యగా తయారైంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి కమిషనర్ గానో లేకపోతే సంబంధించిన ట్రాఫిక్ సూపరింటెండెంట్ ఎస్పీలు కానీ, ఏసీపీలు కానీ వీళ్ళని సీరియస్ తీసుకొని డీజీపీ గారు దీని మీద సమీక్ష చేసి ఈ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ జంక్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్య ఉందో వాటి ఇమ్మీడియట్ గా సమీక్ష చేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. చాలా ఇష్యూస్, ఎందుకంటే గంటల తరబడి ఒక జంక్షన్ లో ఉండాల్సి వస్తుంది, అంతమంది ఇలా లేకుండే. సో దాని మీద కూడా సమీక్ష చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఉంటుంది ముఖ్యమంత్రిగా. ఓకే వెంకటరెడ్డి గారు, ఇంకోసారి మనం శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు, ప్రస్తుతం మనం చూసినట్టయితే అనేక సమస్యలతో సతమవుతున్న మన రాష్ట్రానికి సంబంధించింది, ఆ సమస్యల పట్ల దృష్టి సారించే బదులు మా పార్టీ కార్యకర్తల మీద గనుక మీరు ఒక ఖచ్చితంగా వారేదైతే చట్టానికి లోబడే ఉన్నారు కాబట్టి పర్వాలేదు, చట్టానికి లోబడి కాకుండా దాన్ని కరెక్ట్ సెట్ చేయండి, పీసీఆర్లు సెట్ చేయండి. ఇప్పటివరకు మా అన్న మాట్లాడితే కొంతవరకు వచ్చింది కానీ మీరు ఆఫీస్ నుంచి వస్తున్న జమీల్ గారు మీరు మాట్లాడుతున్నది కానీ అవి ఏవి కానీ సరిగా రావట్లేదు. ఒకసారి చూడండి, క్రాస్ చెక్ చేసుకోండి, లేకపోతే ఇంకో అన్ని సెట్ అయినాకనే పిలవండి. పీసీఆర్, కెన్ యూ చెక్ దట్? కెన్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆర్ నాట్? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరొకసారి ఈ డిబేట్ని కంటిన్యూ చేద్దాం ప్లీజ్. సారీ ఫర్ ఇంటరప్షన్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ బుక్ ధమ్కి. ఈరోజు వాస్తవానికి చూస్తే మన రాష్ట్రం అనేక సమస్యలతో సతమవుతున్నది. ఈ సతమతమవుతున్న సమయంలోనే ఈరోజు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటి ఏదైతే పదాలు వాడుతున్నారో, రెడ్ బుక్లలో ఇంటర్వ్యూ చేస్తాం,
ఎవరైతే మా పార్టీ కార్యకర్తల మీద అనేకమైన చర్యలు తీసుకుంటానో అనవసరమైన రద్దాంతం చేస్తున్నారో వారి పేర్లను మేము రెడ్ బుక్లో రాస్తాం, మేము అధికారంలో వచ్చిన తర్వాత వారి మీద సరైన పద్ధతిలో చర్యలు తీసుకుంటాం అనేది మాట్లాడుతున్నారో రాజ్యాంగం సంబంధించింది విరుద్ధంగానే ఉన్నది. ఈ విషయంపై మనం ఒకసారి చర్చ జరపడానికి ప్రయత్నం చేస్తున్నాము. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, ఒక పార్టీకి సంబంధించిన కాకుండా ప్రజల క్షేమానికి ఎందుకు వాళ్ళు పనిచేయట్లేదు, ఈ విషయంపై ఒకసారి మాట్లాడి ప్రయత్నం చేద్దాం. అందుకోసమే ఈరోజు శ్రీహరి యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకునైనటువంటి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు, ఈరోజు హరీష్ రావు గారు ఏదైతే మాట్లాడారో నిన్న, మా పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది అత్యుత్సాహంగా ప్రవర్తిస్తున్నారు, వారి పేర్లను మేము రెడ్ బుక్లో ఎంట్రీ చేసుకుంటాం, కార్యకర్తలు కూడా వారిని గుర్తించి రెడ్ బుక్లో ఎంట్రీ చేయండి, ఎప్పుడైతే మనం అధికారులకు వస్తామో అప్పుడు వారి మీద కఠినంగా చర్యలు తీసుకుందాం అనేది పదాలు వాడారు. ఈ విషయంపై మీరేమంటారండి? యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ఆ ప్రోగ్రాంలో ఉండడం వల్ల నేను మీతో సరిగా అందుకోలేకపోయినట్టున్నా. ప్లీజ్ అందరికీ మీ ద్వారా ప్రేక్షకుల ద్వారా హరీష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న ప్రెస్ మీట్ లో నేను కూడా ఉన్నా మిత్రమా. నేను 8వ లైన్లో కూర్చున్నా. తెలంగాణ భవన్లో జరిగింది. నేను దాని మొత్తం ఒక విషయాన్ని కేవలం ఏకవాక్య ప్రకటన చూస్తే మనకు ధమ్కి లెక్క అనిపిస్తుంది, కానీ అది జూన్ 2 నిన్న 7 దశాబ్దాల ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు. దాని సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం క్యాడర్తో మాట్లాడుతూ మొత్తం విషయాల్ని తెలంగాణ ఉద్యమంలో వారు ఉద్యమకారుల పట్ల ఆ రోజు సబితాంద్ర రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు వివరించిన తీరుతో సహా, తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి అనేక అకృత్యాలతో సహా, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల అభివృద్ధి గురించి కూడా మాట్లాడుతూ, ఈ 18 నెలల కాంగ్రెస్ పాలనలో అడ్డు అదుపు లేని విధంగా ఘోరంగా ఒక అన్యాయంగా వ్యవహరిస్తున్నారు, అక్రమంగా వ్యవహరిస్తున్నారు. అట్లే దమ్కి ఇవ్వడం కాదు అక్కడ. మీరు ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగా మనకు ఒక రాజ్యాంగం ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగం ఉంది. దానికి లోబడే ఇవాళ ఉన్నటువంటి శాసన నిర్మాణ శాఖ కానీ, కార్యనిర్వాహక శాఖ కానీ, న్యాయశాఖ కానీ దానికి లోబడే పనిచేయాలి. అది కాకుండా మీరు అన్నట్టుగా కొందరు అధికారులు అనేది ఈ రోజు కాదు, మనము గత కాంగ్రెస్ పాలనలో చూసుకున్నా, అంతకంటే ముందు మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ కానీ, వివిధ రాష్ట్రాల్లో కానీ సహజంగానే ఈ 2 శాఖల్ని, అంటే న్యాయశాఖని, కార్యనిర్వాహక శాఖని మనకు తెలియకుండానే ఈ శాసన నిర్మాణ శాఖ ఏదైతుందో, అంటే రాజకీయ యంత్రాంగం, రాజకీయ పార్టీలు ఏదైతుందో, దీని ప్రభావము ఆ రెండింటి మీద కూడా ప్రభావం చూపెడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా వీళ్ళకి ఉన్నతమైనటువంటి అవకాశాలు దొరకడం కోసము, వీళ్ళకు మంచి స్థానాలు, మంచి పోస్టింగ్లు, అంటే రకరకాల సకల సౌకర్యాలు ఉండే పోస్టింగ్ల కోసము కొందరు అధికారులు చేస్తున్నటువంటి విధానం అనేది ఇప్పుడు మాత్రమే అని నా ఉద్దేశం కాదు. సహజంగానే ఈ కార్యనిర్వాహక శాఖ, ఈ ఎవరైతే చట్టాల సభలు చేసినటువంటి శాసన నిర్మాణ శాఖకు లోబడి, లేదా వీళ్ళ ఆధిపత్యం మాత్రం ఇప్పుడు అమలవుతున్నటువంటి తీరులో కొనసాగుతున్నమాట నిజం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నిన్న హరీష్ అన్న ఏకవాక్యానికి మనం పరిమితం కాకుండా మొత్తం రాజకీయ యంత్రాంగంలో, మొత్తం రాజ్యాంగ యంత్రాంగంలో కొంత శాసన నిర్మాణ శాఖదే పైచేయిగా నడుస్తున్న మాట మాత్రం నిజం. ఇది ఇందులో భాగంగా కొందరు అధికారులు చేస్తున్నటువంటి ఎక్సెస్, మీరు మాట్లాడినప్పుడు నేను ఉన్నాను అక్కడ, అంటే మీరు ఆ 3-4 లైన్లో ఇంకా చర్చ దానికి పరిమితం అయ్యాం అనుకున్నారు కాబట్టి మీరు ఆ ముఖ్యమైన విషయాన్ని తీసుకోవడంలో తప్పులేదు జమీల్ గారు, కానీ దానికి మాత్రమే పరిమితమై మాట్లాడలేదు. మిగతా విషయాలన్నీ మాట్లాడుతూ కొందరు అధికారులు రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, అర్ధరాత్రులు అపరాత్రులు ఎలాంటి నోటీసులు లేకుండా చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తూ మా ఉద్యమకారుల మీద, ప్రధానంగా ప్రజా ఉద్యమంలో 8 నెలల అభివృద్ధులు కానీ, అంతకంటే ముందు 15 నెలలు కానీ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళ మీద చాలా ఘోరంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అట్లాంటి అధికారులు పద్ధతులు మానుకోవాలి. ఎక్సెస్ అనే పదం పదే వాడు, అంటే చట్టాన్ని అతిక్రమించి చేస్తున్నటువంటి వాళ్ళ విషయం మేము అంత ఈజీగా వదిలిపెట్టము. మీరు ఇదే సర్వస్వం, అంటే ఇదే మొత్తం, ఇక మీ జీవితకాలం ఇదే ఉంటుంది, మేము ఇట్లే సాగించుకుంటామని అనుకుంటున్నారేమో. ఇది ఎక్కువ కాలం కొనసాగదు, ఇది సరైనది కాదు. అట్లా ఇప్పుడు మేము ఏదో హెచ్చరించి వదిలేస్తామని కాదు, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాము. రేపు చట్ట ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం మీ మీద చర్యలు ఉంటాయనే ఉద్దేశంలో భాగంగా మాట్లాడిందే తప్ప, ఆ మొత్తం ఒరవాడిని ఓన్లీ రెడ్ బుక్ తమికిగానే చూసి, ఓన్లీ ఒక్క హరీష్ రావే మాట్లాడిన దానిగా చూడకుండా, మొత్తం రాజ్యాంగ యంత్రాంగంలోనే ఇది అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా అధికార యంత్రాంగం పనిచేయడము, అధికార పార్టీ నాయకులకి అడుగులకు మడుగులు వత్తడము, అది సకల సౌకర్యాల కోసమా, సౌకర్యవంతమైన పోస్టింగ్ల కోసమా, ఇంకా కారణాలు ఏమైనా కావచ్చు. ఈ ధోరణి మాత్రం మంచిది కాదు. ఈరోజు హరీష్ అన్న బర్త్డే
బర్త్డే సందర్భంగా హరీష్ అన్న మీద కాంట్రవర్సీ వచ్చే ఈ చర్చ సరే జనరల్గా రాజకీయ యంత్రాంగంలో సహజమే, కానీ పాపం ఈరోజు బర్త్డే సందర్భంగా మీరు హరీష్ రావు ఒక్కడే ధమ్కి ఇచ్చినట్టు, ఆయన ఏదో బెదిరించే నాయకుడు అయినట్టు, ఆయన మొత్తం రాజ్యాంగాలను రాజకీయ యంత్రాంగాలను ఉద్దేశించి మాట్లాడేది కాకుండా ఈ సిస్టమ్ మాత్రం అంటే పొలిటికల్ ఈ సిస్టంలో మాత్రం ఈ అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తించే తీరు కానీ అధికారుల్ని రాజకీయ నాయకత్వం ఇట్లాంటి బెదిరించేటటువంటి పద్ధతి కాదు. ఈ ప్రజాస్వామ్యానికి మాత్రం నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ ఫస్ట్, తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుడి. ఓ సోషల్ యాక్టివిస్ట్ మాత్రం ఈ విధానాలు ఈ పద్ధతులు సరైనవి కావు. ఏదేమైనా అధికారులు తాము మొత్తం దాన్ని దాటి తమ పరిధులు దాటి చట్టాన్ని అతిక్రమించి ఇక అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగానే వింటే మాత్రము వాళ్ళు నష్టాలు మనం గతంలో చూసినాం. రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉన్నత స్థాయి అధికారులు జైలు పోయిన విషయం చూసినాం. అంతకంటే ముందు ఇందిరాగాంధీ సమయంలో కూడా చూసినాము. ఎన్టీఆర్ గారు కూడా వాళ్ళ ప్రభుత్వం రద్దు చేసినప్పుడు ఈ గవర్నర్కి ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాండేట్ ఇవ్వడం అనేది ఒక రాజకీయ నాయకులు వాళ్ళ క్యాడర్ని విస్తృతమైనటువంటి వాళ్ళ ప్రజల్ని లేదా వాళ్ళ క్యాడర్ని విశ్వాసంలోకి తీసుకోవడం కోసము వాళ్ళలో మరింత విశ్వాసం కల్పించడం కోసము ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ సహజంగా ఒక సోషల్ యాక్టివిస్ట్ మాత్రం ఇట్లా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద చర్యలు ఉంటాయని అనాలి. కానీ ఈ రెడ్ బుక్కులు ఈ గ్రీన్ బుక్కులు ఈ బ్లూ బుక్కులు కాదు. అందరికీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. నువ్వు రాజ్యాంగం అతిక్రమిస్తున్నావు. రేపు రాజ్యాంగము ఖచ్చితంగా నువ్వు రాజ్యాంగం అతిక్రమించి చేసేటటువంటి చర్యలు రేపు మేము రాజ్యాంగంతో పోతే పాలన వచ్చినప్పుడు ఈ చట్ట వ్యతిరేకుల పట్ల చర్యలు ఉంటాయని చెప్పడం వరకు ఓకే, కానీ దీన్ని నిన్నటి ఘటన మాత్రం అట్లాంటిది కాదు. శ్రీహరి యాదవ్ గారు ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా ఒక విషయం మాత్రం మేము క్లియరెన్స్ చేయదలుచుకున్నాం. ఏంటంటే ధమ్కీ ఇచ్చిన మాటకు సంబంధించిన రెడ్ బుక్ ధమ్కీలు అని చెప్పాం, కానీ ఒక ప్రభుత్వ ఒక పర్టికులర్ పర్సన్కి మాత్రం ఎప్పుడు చేయలేదు. అది ఎవరైనా కానివ్వండి పార్టీకి అది ఖచ్చితంగా ఈ రోజు హరీష్ రావు గారికి ఏదైతే జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలుసు. ఈ రోజు ఏం జరుగుతుంది అంటే జనరల్ గా ఒక నాయకుడు జన్మదినం ఉన్నప్పుడు సహజంగానే ఈ రాజకీయ యంత్రాంగాలలో ఏముంటుంది ఉన్నత నాయకుడు జన్మదినం అంటే ప్రజల పట్ల తను కాలంతో పోటీపడే నాయకుడు. శ్రీహరి యాదవ్ గారు విషయం ఏంటంటే హరీష్ రావు గారు ఇప్పుడున్నటువంటి అనేక సర్వే సంస్థలు కూడా మనలాంటి అంటే మీలాంటి మీడియా సంస్థలు చాలా సంస్థలు వేసిన సర్వేలలో కూడా ప్రజలకు అత్యంత అందుబాటులో ఉండే నాయకుడిగా ఎక్కువ కాలం ప్రజల మధ్య ఉండే నాయకుడితో పాటు అభివృద్ధి సంక్షేమం పట్ల కానీ ఆ రోజు ఉద్యమంలో కానీ 10 ఏళ్ల అభివృద్ధిలో కానీ ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఎక్కడికక్కడ అక్రమాలు నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉండే ఈ రెండు కొందరు నాయకులకి మంచి వాగ్దాటి ఉంటుంది అన్న. కానీ తెలంగాణ పీపుల్ విల్ అప్రిషియేట్ ఏదైతే హరీష్ రావు గారు చేసిన ఏదైతే ఉన్నదో తెలంగాణ ఉద్యమంలో కానీ తర్వాత కానివ్వండి హరీష్ రావు చేసిన ఏదైతే వారికి ఉద్యమంలో ఏదైతే పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరు వారికి గౌరవిస్తారు, గుర్తిస్తారు కూడా. అది ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం. కాకపోతే ఏంటంటే ఒక్క విషయం ధోరణి సరైనది కాదు. ప్రజాస్వామ్యాన్ని మరింత పరిరక్షించడానికి కానీ ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల మరింత గౌరవాన్ని పెంచడానికి కానీ ఇట్లాంటి ధమ్కీలు ఇట్లాంటివి మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కానీ ఈ రోజు ఒక విషయం మనం ఫోర్ సైజ్ టీవీ ద్వారా మనం ప్రజలకు ఏదైతే చెప్పదలుచుకున్నామో హరీష్ అంటే ధమ్కీ నాయకుడు అయినట్టుగా ఈ రోజు అలా 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 మీరు అనుకుంటున్నారు. కాకపోతే మీరు అనుకున్నారు అలా. కాకపోతే మనం అనుకున్నది ఏంటంటే దీనికి సంబంధించిన మనం ఏదైతే మనం చెప్తున్నామో ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ నాయకుడైనా ఈ దేశంలో శ్రీహరి యాదవ్ గారు ఎదిగిన వారి మీద బర్త్డే సందర్భంగా వారిలోని యాక్టివిటీస్ అంటే పాజిటివ్ యాక్టివిటీస్ ని అవి చూపెడతారు. ఈ రోజు బర్త్డే రోజు ఆయన ఏలు పెట్టి హెచ్చరిస్తున్న ఫోటోని ఆయన ఇదే విషయంపై సూర్యసమ్య గారు మీ సూర్యసమ్య గారు మీకు సమాధానం చెప్తారు. సమ్య గారు ప్రస్తుతం ఏదైతే మనం అన్నామో నిన్న ఏదైతే హరీష్ రావు గారు మాట్లాడారు ఖచ్చితంగా హరీష్ రావు గారికి సంబంధించింది ప్రతి ఒక్కరి మీద ఒక అభిప్రాయం ఉన్నది. ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ హూ హ్యావ్ completely involved in the what is the agitation before from past 25 years what we have saw that the Harish Raw's rule in the Telangana agitation everybody knows it. Right now ఈ రోజు నిన్న ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించింది ఒక మంచి బ్రహ్మాండమైన వ్యక్తిగా ఉండి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు వారికి సంబంధించిన వారి మీదనే మనం మాట్లాడుతున్నాం ఈరోజు. కేవలం మన కన్సల్టేట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు 35 సంవత్సరాల పాటు మన రాజ్యాంగాన్ని అనుసరించే విధంగా ప్రజలలో తీసుకోవాల్సిన వారికి ఈరోజు అలాంటి మాటలు ఎలా మాట్లాడారనే విషయంపై మాట్లాడుతారు. ఇప్పుడు మన శ్రీహరి యాదవ్ గారు చెప్తున్నారు ఈరోజు హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా మీరు ఇలా పెట్టడం అనేది సమంజసం కాదు అని చెప్తున్నారు. అలాగే హరీష్ రావు గారి ఏదైతే మాట్లాడారో దానికి ఎక్కడ కూడా తప్పుపడడానికి లేదు అని చెప్తున్నారు. ఈ విషయంపై గారు మీరేమంటారు? హరీష్ రావు గారు ఏదైతే నిన్న మాట్లాడారో అది సమంజసమేనా? ఫోర్ సైడ్ టీవీకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సార్. ఎందుకంటే హరీష్ రావు గారు బర్త్డే సందర్భంగా
ఈ కంటెంట్ పెట్టడం కాదు, కానీ ఆయన నిన్న మాట్లాడిన దాని మీద ఇవాళ ఏదైతే ప్రజలు అపోహపడతా ఉన్నారో దానికి ఎక్స్ప్లెనేషన్ గా 4 సైడ్ టీవీ తీసుకున్నారు తప్ప ఆయన బర్త్డే రోజు ఆయన ఇబ్బంది పెట్టాలని కాదు. శ్రీహర్ అన్న ఇది యాడ్ చేసుకోవాలి. ఒకటి, ఇలా రెడ్ బుక్ లో రాయాలని చెప్పని హరీష్ రావు గారు కానీ టిఆర్ఎస్ గారు కానీ వారు కానీ మాట్లాడే నైతిక హక్కు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లేదు. ఎందుకు చెప్తున్నామంటే సార్, ఎన్ని కాళేశ్వరానికి సంబంధించి అక్కడ బెర్చి కూలగొట్టి ఎంత అవినీతి దానికి ఇలా హరీష్ రావు గారి గవర్నమెంట్ సంబంధించి కానీ టిఆర్ఎస్ కానీ, ఇంకోటి ఫోన్ ట్యాపింగ్, హైకోర్టు జడ్జిలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా మనం అంతా చూస్తున్నప్పుడు కేసు కూడా నడుస్తా ఉంది. ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొన్న ఈ నాయకులు ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ రాగానే ఇలా అధికారులను మన కార్యకర్తలని ఇబ్బంది పెడతా ఉన్నారండి. ఎక్కడ టిఆర్ఎస్ కార్యకర్తలని కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదండి. ఆరామ్సే ల్యాండ్ ఆర్డర్ అనేది మంచిగా నడుస్తా ఉంది. కంప్లీట్ గా ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు, ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ పరంగా ఇబ్బంది రావద్దు, ఎక్కడ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడ చేయొద్దని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారే ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి చూస్తా ఉన్నాం. ఈ మధ్యలో కేటీఆర్ గారు నేను తొందరగా నాకు ఒక హైప్ వచ్చే విధంగా మాట్లాడాలని టీవీలో మాట్లాడడం, ఈ మధ్యలో కవితమ్మ కూడా ఒక హైప్ వచ్చే విధంగా టీవీలో మాట్లాడడం, ఇవాళ హరీష్ రావు గారు కూడా ఈ రెడ్ బుక్ అనే ఒకటి రాసుకోవాలి, ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో అని చెప్పని ఒక అసత్యపు ఆరోపణలు మాట్లాడడం తప్ప ఈ మాటల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఎక్కడ కూడా ఇలా చూస్తా ఉన్నారు, ధరణిలో 1000 ఎకరాలని అక్రమంగా పట్టాలు చేసుకుంటే ఆ ధరణి రూపాయలు పేదోళ్ళకి అందియాలని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇలా ఏదైతే ఇవాళ ఒక ఎస్సీ బీసీ తెచ్చుకున్న తెలంగాణలో నిధులు నియామకాలు, ఇలా ఉద్యోగాల పరంగా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 60,000 మందికి విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఎక్కడైతే నీళ్లకు సంబంధించి రైతులకు సంబంధించి ఇలా రుణమాఫీ కానీ 5 పావల వడ్డీ కానీ అదే విధంగా 1 కిలో కూడా కట్ చేయకుండా రైతుకు సాయం చేసే విధాన్ని మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ప్రజాపాలనలో ఎక్కడ అవినీతి లేకుండా చేసే పరిపాలన చేస్తా ఉన్నారు. ఇవాళ 7 లక్షల కోట్లు అప్పులు చేసిన, అప్పుడు హరీష్ రావు గారే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, 7 లక్షల కోట్లు అప్పులు చేసిన ఆ ఫైనాన్స్ పరంగా ఒకవైపు అప్పులను కడుతూ ఒకవైపు పరిపాలన కొనసాగిస్తూ బ్రహ్మాండంగా నడుస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన. దీని ఏ విధంగా వాళ్ళకి వాళ్ళు మెప్పు తెచ్చుకోవాలి, వాళ్ళకి వాళ్ళు పేరు తెచ్చుకోవాలని చెప్పని కొట్లాటతో రెడ్ బుక్ ఒకటి పెట్టుకోండి, ఆ రెడ్ బుక్ లో రాసుకోండి అని చెప్పి అంటున్నాం. హరీష్ రావు గారికి మేము చెప్తా ఉన్నాం, నువ్వు రెడ్ బుక్ కాదు బ్లాక్ బుక్ లో రికార్డ్ చేసుకున్నా ఎక్కడ కూడా టిఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది చేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కంప్లీట్ గా ఏ వాడకు పోయినా ఏ ఊరికి పోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా ఏదైతే చేస్తా ఉండో, ఇలా బినామీలు దళారులు ఎక్కడ లేరు. నేరుగా ఇందిరా మిల్ అయినా ఎక్కడ కొత్తగా రాజీవ్ యువ వికాసమైన కంప్లీట్ గా పారదర్శకంగా పెట్టిర్రు. ఇలా ఒకటి చెప్తా ఉన్నాం, ధరణి అనే కార్యక్రమాన్ని ప్రజలలో గ్రామ సభల ద్వారా ఎక్కడ నీకు రైతుకి ఇబ్బంది అవుతా ఉంది, ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేరుగా నువ్వు ఒక పిటిషన్ పెట్టుకుంటే సాల్వ్ అయ్యే పరిస్థితి ఈనాడుంది. ఆనాడు ఓ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ ఏ పేదోని లోన్ ఇద్దామనే లేదు. ఆనాడు టిఆర్ఎస్ కార్యకర్తలకు దళిత బంధు ఇచ్చుకొని టిఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తేనే ఆ విధంగా చేసిరు తప్ప ఈనాడు కాంగ్రెస్ లా ఈ విధమైన టిఆర్ఎస్ ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతలేదు. ప్రజాపాలన బ్రహ్మాండం జరుగుతా ఉంది. ప్రతిపక్షాలకు గొంతు నొక్కకుండా ఇలా ఏది ఇందిరా పార్క్ దగ్గర కూడా నిరసన తెలపడానికి కూడా ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎత్తేసిండ్రు. కానీ ఈ రోజు నిరసన ఎవరైనా ఇబ్బంది అయితే నిరసన తెలుపుకునే హక్కు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. వెంటనే స్పందిస్తా ఉంది. ప్రజాభవన్ ద్వారా ఏ సమస్య వచ్చినా ఆ ప్రజల సమస్యలు నేరుగా అందరు మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండి, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండి పనిచేస్తా ఉన్నారు. దీన్ని గుర్తించక రెడ్డిలా కానీ వాళ్ళు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది, కొంతమంది అధికారులు వాళ్ళ పోస్టింగ్ల కోసం ఇలా చేస్తున్నారని చెప్పని బాధాకరం. శ్రీహరణ, మీరు ఆలోచన చేయండి. ప్రజలలో కంప్లీట్ గా ఇంత ఇబ్బందులున్న పరిపాలన అనేది ఎలాంటి తారతమ్యం లేకుండా ఏ సమస్య ఇలా మా నాయకుని దగ్గరికి, మా శ్రీధర్ బాబు గారి దగ్గరికి బీజేపీ నాయకులు వస్తా ఉన్నారు, టిఆర్ఎస్ నాయకులు వస్తా ఉన్నారు, సిపిఐ నాయకులు వస్తా ఉన్నారు. సార్ మాకు ఈ సమస్య అంటే ఇప్పటికిప్పుడే ఒక 100 మందికి దాదాపు ఫోన్లు చేసి అధికారులకు ఆ పని చేసి పెట్టండి, వాళ్ళు వస్తా ఉన్నారు అని చెప్పి పనిచేసి
ఏదైనా సమస్యలు కొంచెం లేట్ అయినా కానీ వాళ్ళకి పరిష్కారం చేసే విధంగా పనిచేస్తున్నారు. ఇదే ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గర వెళ్దాం. రామ్మోహన్ రావు గారు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి పెట్టి పని చేపించుకుంటున్నారు. ఆ ఒత్తిడి చేస్తున్న పని ఎప్పుడైతే ఆ చేసిన పనికి అది వాస్తవమా, అది చాలా న్యాయమైన సమస్యనా లేకపోతే అన్యాయమైన సమస్యలను పక్కన పెట్టి తనకు అనుకూలంగా వ్యవహరించకపోవడంతోనే ఈరోజు ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే అధికారంలో ఉన్నారో అనధికారంలో ఉన్నారో వారు ఈరోజు ఒక వాళ్లకు భయపట్టే, వాళ్లకు ఒక విషయంగా వారికి సంబంధించిన ధమ్కి ఇచ్చే విషయంలో మనం ధమ్కి అని ఏదైతే పదం వాడుతున్నామో మన శ్రీ హరిబాబు గారికి చాలా బాధ అనిపించింది. ఎనీహౌ ఆ విషయంలో మనం వాళ్ళకు ఒక భయపెట్టించే ధోరణిలో మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వ అధికారులు కూడా వాస్తవానికి ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నదో ఆ అధికారులకు వత్తాసు పలుకుతున్నట్టుగా మనం అనుకుంటున్నాం. దీనికి ఈరోజు వాళ్ళే ఈరోజు వారు ఏదైతే పనులు చేస్తున్నారో ఈరోజు అనుభవిస్తున్నారని మనం అనుకుందామా? జమీల్ గారు, మీకు అట్లాగే బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారికి, కాంగ్రెస్ నాయకులు సమ్మయ్య గారికి, అట్లాగే శ్రీహరి గారికి, టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళ 4 సైడ్ ప్రేక్షకుల నమస్కారం. చర్చను ఇంతవరకే పరిమితం చేద్దాం. ఎందుకంటే ఇవాళ ఈ ధమ్కి డైరీల గురించి మాట్లాడితే బాగుంటుంది. అప్పుల గురించి వీటి గురించి మాట్లాడితే పెద్దగా. నేను మొదటగా హరీష్ రావు గారికి, నా మిత్రుడు హరీష్ రావు గారికి, నాకు ఆ పార్టీకి సంబంధం లేకుండా ఒక మంచి నాయకుడిగా, ఒక డిప్లొమాట్ గా అభివృద్ధి చెందుతూ గత 25 ఏళ్లుగా తెలంగాణ సమాజంతో మమేకమైన హరీష్ రావు గారికి మనందరం మన టీవీ ప్రేక్షకుల ద్వారా మనం మీ మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జన్మదిన శుభాకాంక్షలు. ఇకపోతే శ్రీహరి గారు చాలా వైజ్ గా మాట్లాడారు. స్పష్టంగా చెప్తాను. అంటే అట్లాంటి రాజుగారు చిన్న వారి పెద్ద మంచిదంటే పెద్ద వారి మంచిది కాదన్నట్టు కాదు. కాంగ్రెస్ నాయకులు కూడా మిగతా విషయాలు మాట్లాడినా కూడా అందరం ఒప్పుకోదలుచుకుంది ఏంటంటే ఒక పార్టీ నాయకుడిగా ఉండి కూడా శ్రీహరి గారు ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఇది తప్పు అని చెప్పారు. దాన్ని అభినందించాలన్నమాట మొదటిగా. రెండోది ఏంటంటే భారత రాజ్యాంగంలో చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, నాలుగోది మన ప్రజల తరఫున 4వ స్తంభం, ప్రజాస్వామ్యం 4వ స్తంభం. మనం నిష్పక్షపాతంగా మాట్లాడాలనుకుంటే అధికార పార్టీ ఏ ఉన్నా ఈ పనులు చేస్తూనే ఉంది. కాకపోతే బహిరంగంగా ఈ డైరీలు ఏవైతే రెడ్ బుక్, బ్లూ బుక్ వైసీపీ, రెడ్ బుక్ అంతకుముందు ఇప్పుడు హరీష్ రావు అంటున్నాం కానీ అంతకుముందు మనకు లోకేష్ రెడ్ బుక్ పెట్టుకున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్ లో. కనుక ఒక రకంగా రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. కాదంటే ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు కొంచెం నా అంత వాళ్ళు చేయడం ఒక అతిశయం ఉంటది. ఎవరైనా అధికారం రాగానే ఆహారం మారుతుంది, ఆంగికం మారుతుంది, మాటల తీరు మారుతుంది. అధికారం పోగానే మాత్రం ఇక మొత్తం పేదోడు అయిపోయిన ప్రపంచం అంతా ఆగమైనట్టు ఉంటది. కానీ చాలా సార్లు ఒక్కోసారి రివర్స్ కూడా ఉంటది. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా నేనే అధికారంలో ఉన్నా అని మాట్లాడేవాడు. అసెంబ్లీ సాక్షిగా ఒక 6-7 నెలలు అయితే అధ్యక్ష అనే వాళ్ళు ముఖ్యమంత్రి గారు అని చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర సంబంధించిన సందర్భాలు గతంలో చూసినామని. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే రాజ్యాంగంలో కొన్ని విలువలు ఉన్నాయి. ఇంతకుముందు శ్రీహరి గారు చెప్పారు కదా, 35 కాదు ఇప్పుడు 61 సంవత్సరాలకు పదవి వివరణ వయసు పెంచిన తర్వాత సుమారు 18 ఏళ్లకు ఉద్యోగం వస్తే 40 ఏళ్ల పాటు అధికారులు ఉంటారు. వాళ్ళు శాశ్వతం 40 ఏళ్ళు రిటైర్మెంట్ అయినా అక్రమాలు చేస్తే పోతారు. కానీ రాజకీయ నాయకులది పార్టీలు శాశ్వతంగా, ప్రభుత్వాలు శాశ్వతంగా ప్రభుత్వాలు నడిపే క్రమంలో కంటిన్యూషన్ ఉంటుంది. ఇప్పుడు తండ్రి అప్పు చేస్తే కొడుకు తెలిసాల్సిందే కదా. తండ్రి క్రైమ్ చేస్తే కొడుకు శిక్ష పడదు, ఎందుకంటే తండ్రితో చచ్చిపోతే పోతుంది. కానీ మనకు అప్పు చేస్తే మాత్రం మన కొడుకు తీర్చాల్సిందే. కొడుకు తాత తప్పు చేస్తే కొడుకు తప్పు చేస్తే మనవాడు తీర్చాల్సిందే. అందుకని ఏమంటుంది అంటే ఇక్కడికి వచ్చే కల్లా యథాలాపంగా మొత్తం అంటే కార్యకర్తల మనోస్థైర్యాన్ని పెంచడానికి వాడిన పదం అని అనుకుంటున్నాను. కానీ బుక్కులు అంటే యాక్చువల్ గా ఆయన జనానికి అనేటోడు కాదు, కానీ నేను బుక్కులు రాసి పెట్టుకోండి అన్నారు కదా, అది కొంచెం అతిశయోక్తి అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం కదా. ఉదాహరణకు కోదండరామ్ గారి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసిన సందర్భం చూసాం. సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు. అంటే వాళ్ళు మేము ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యం వెలివేసిందంటే కరెక్ట్ కాదు. కానీ ఇంతకుముందు సమ్మయ్య గారు చెప్పినట్టు ఆ ప్రజాస్వామ్య వేదిక, నిరసనల వేదిక ధర్నా చౌక్ ఎత్తేసిన సందర్భం చూసాం. ఇప్పుడు రేపు మరి అదే మనకు కవిత గారు రేపు పొద్దున ధర్నా అక్కడ చేస్తా ఉంటుంది. కనుక నేను సమస్య లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడకండి. శాశ్వతమైనది అధికారం కాదు. ఎన్నికల మధ్య ఏం జరగాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక్కడ ఈ డైరీల సంగతి చూస్తే కొంత అధికారులు స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించిన సందర్భాలు చాలా చూసాం.
కొన్ని కలెక్టర్లు కాలమొక్క సందర్భం చూసాం Yes. కదా. కొన్ని కలెక్టర్లు వంగి కూర్చొని కలెక్టర్లు మన బెంచ్ కింద కూర్చొని కుర్చీ పక్కన కూర్చొని మాట్లాడే సందర్భం. అహ్మద్ నదీమ్ అనుకుంటా. వాళ్ళందరూ కూడా ఇక పేర్లు ఎందుకు అందరూ తెలుసు. లేదు సార్, కనుక ఎవ్రీబడి హ్యాస్ టు నో దట్. ఆనాడు ఏదైతే రాజ్యాంగం మొత్తం సిగ్గుపడచలేదు రోజు అది. అన్న నిన్నయాక మొన్న శరత్ కూడా అట్లే మొక్కిడిది అన్న. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం చూసినట్టయితే ఆనాడు ఏదైతే ఉన్నదో చాలా మంది ఆనాడు చాలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అలా కాళ్ళ కాడ కూర్చోవడం అనేది చాలా సిగ్గుచేటుగా వ్యవహరించింది. చాలా మంది మెసేజ్ పెట్టారు, అది ఎలా ఆమె కాళ్ళ దగ్గర కూర్చోవడం అనేది చాలా తప్పు ఒక ఐఏఎస్ ఆఫీసర్. నేను జర్నలిస్ట్ ఎవరిని విడిచిపెట్టే సమస్య లేదు, మరి ఏ పార్టీ చేసినా విడిచిపెట్టే. నేను అదే అన్న, మీరు మాట్లాడినా రామ్మోహన్ గారిని మాట్లాడివ్వండి అంటున్నా జనరల్ గారు. మాట్లాడండి ఖచ్చితంగా. ఆనాడు ఆ పేరు కూడా మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఎందుకంటే అది అందరికీ మనకు తెలిసి వచ్చింది ఆనాడు ఎట్లా కూర్చున్నాడు అతను అనేది. ఆ రోజు చెప్తున్నావు కదా, నిన్న వారం కింద జరిగింది కదా. అదే ఇప్పుడు మీరు చెప్పారు, అది కూడా రామ్మోహన్ గారు చెప్పండి. నువ్వు కేసుకుంటూ అడ్డం తిరిగి కాలు మొక్కపోయాడు. శ్రీహరి గారు ఏం పేరు చేయాల్సిన అవసరం లేదు, ఎవరు చేసిన తప్పే. తప్పే వాటి పేరు చెప్పి ఇప్పుడు వైజ్మెన్ కు ఇప్పుడు అఖల్ మందుకు ఇషారా కాఫీ అని సామెత తెలుసు కదా మీకు జమీల్ గారు. అఖల్ మందుకు ఇషారా కాఫీ, అంతకంటే ఎక్కువ ఎందుకని ఇప్పుడు నాతో ఎందుకు అనిపిస్తారు, వాళ్ళ చెప్పులు నేను కాలు పెట్టను కదా. నేనేమంటున్నానంటే అప్పుడు ఆయన ఎప్పుడైనా జరిగింది రాజ్యాంగ హరణం కానీ, లేకపోతే వ్యక్తిత్వ హరణం కానీ, లేకపోతే అధికారులు ఉపయోగించుకోవడం కానీ. నేను మొదట అధికారులను హెచ్చరిస్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు శాశ్వతం కాదు. ఇవాళ వీళ్ళకి స్వామి భక్తి ఎక్కువ చూపిస్తే రేపు పొద్దున మీరే ఇబ్బంది పడతారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీహరి గారు చాలా బాగా చెప్పారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి జైలుకు పోయినా పోలేదు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయి పట్టిపోయాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వేరే కేసులు జైలుకు పోయాడు కానీ ఇట్లాంటి కేసులు జైలు పోలేదు కదా. అందుకనే కొంచెం సంయమనం పాటించాలి. అధికార మార్పిడి జరగగానే వాళ్ళకంటే ఎక్కువ భక్తి చూపెడితే రేపు వాళ్ళకే కష్టం అంటున్నారు. ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు చెప్పరు ఏది మీ ఇష్టంలో ప్రవర్తించమని అధికారంలో రాగానే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే లోకల్ కార్యకర్తల మన్నన పొందడానికి కొన్ని అక్రమాలు చేస్తుంటారు, కొంత మొగ్గు చూపెడుతుంటారు అధికార పక్షానికి. ఇటు నుంచి కూడా ఉంటుంది, కార్యకర్తలు కూడా బాగా ఒత్తిడి చేస్తుంటారు. అంతేందుకు ఈ అధికార మార్పిడి జరిగిన సందర్భంలో స్పష్టంగా అధికారులు కూడా కొంచెం సమయం పాటించే సమస్య రాదు. అందుకని రాజ్యాంగంలో ఇంకొకటి పెట్టారు, రాష్ట్ర ప్రభుత్వాలు మారిన సందర్భంలో వెంటనే ప్రభుత్వ అధికారులు కూడా బెండ్ కావాల్సిన అవసరం లేదు. అందుకని మనకు అఖిల భారత సర్వీసులు పెట్టారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకున్నారు? ప్రభుత్వాలు మారగానే బెండ్ కావాల్సిన అవసరం లేదని కదా. ఇప్పుడు వాళ్ళు ఏమైతే చూడండి, గత ప్రభుత్వంలో ఎవరైతే పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు జైలుకు పోతున్నారు. ఇవాళ మళ్ళీ రకరకాల ఆరోపణలు చిక్కుంటున్నారు. రకరకాల ఆరోపణలు వీళ్ళకు A1 A2 లాగా ఉన్నారు కదా, చూస్తున్నాం కదా మనకు ఈ కార్యస్ కానీ ఇంకేదైనా కానీ. కనుక వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళకు హక్కు ఉన్నది. ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ డిసెంట్ నోట్ రాయొచ్చు. అయ్యా రాజ్యాంగం ప్రకారం తప్పు, ఇది కరెక్ట్ కాదు, మేము చేస్తే తప్పు అవుతుందని. ఉదాహరణకి ఏదైనా విధాన నిర్ణయం తీసుకోవడం పార్టీల మన ప్రభుత్వాల హక్కే. ఈ విధాన నిర్ణయం రేపు పొద్దున రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతుందంటే డిసెంట్ నోట్ రాయాలి కదా. గతంలో చాలా మంది అది నాకు 50 ఏళ్ళు నాకు జర్నలిజంలో ప్రవేశించి నాకు 65 ఏళ్ళు. ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నాను, గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు చాలా హుందాగా వ్యవహరించేవారు. ప్రభుత్వంలో తప్పు చేస్తే ఇది తప్పు సార్ అని చెప్పేవాళ్ళు. అవసరం అనుకుంటే నేను రూప్ లైన్ పెట్టినా మేము పోతాం కానీ మేము ఉండేవాళ్ళు. శంకరన్ ఉదాహరణ, కాకి మాధవరావు గారు అద్భుతమైన అధికారులు గతంలో పనిచేశారు, చాలా 100 మంది పిల్లలు చెప్పవచ్చు. కానీ కలెక్టర్లు ఒకనాడు జిల్లా రాజులుగా ప్రవర్తించిన వాళ్ళు ఇవాళ తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్లు కాస్త ఐఆర్ఎస్లు, ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ కావచ్చు, మన బీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ తెలుగుదేశం కావచ్చు, ప్రవర్తిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నారు. వెన్నెముక లేకుండా అధికారులు ఉంటే రేపు పొద్దున ఇంకో పార్టీ అధికారులకు వచ్చినప్పుడు వాళ్ళు లొంగి ఉండాల్సి వస్తుంది కదా. అందుకని చూడండి, చాలా మంది అధికారుల మీద మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసింది. కేకే మహేందర్ రెడ్డి గారు ఏం చేశారు? మహేందర్ రెడ్డి గారు మళ్ళీ ఇంకో పదవి ఇచ్చినా లేదా చాలా మంది తీవ్రమైన ఆరోపణలు చేసిన వాళ్ళని కూడా అందులో ఉంచాం. దానికి కారణం ఏంటంటే చాలా మంది అధికారులు ఏం చేస్తారంటే అధికారంలో రాగానే అవినీతి ఎట్లా చేయాలో నేర్పుతారు. ఏలు వంకర పెడితే ఎట్లా డబ్బులు వస్తాయి నేర్పుతారు. రాజకీయ నాయకులకి అనుభవం ఉండదు. నేనేమంటున్నానంటే ఆ రాజకీయ నాయకులకు ఎక్కడ ఏం చేయాలని తెలియదు. కనుక వీళ్ళు ఏం చేస్తారు, సార్ ఈ శాఖ నాకు ఉంచండి, మీకు ఎంత నెల ఎంత పంపాలి చెప్తా అంటారు. ఇక మరి ఏం చేస్తారు? అధికారంలో రాజకీయాలు ఏమైందంటే మనీ అండ్ లిక్కర్ బాగా నడుస్తున్నది. ఏ రాజకీయ వార్డు మెంబర్ నుంచి మొదలుకొని డబ్బులు పంచకుండా సారా పంచకుండా గెలుస్తున్నారు చూడండి. ప్రజలు తప్పు కూడా కాదు, చాలా మంది ప్రజలు నిందిస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే సచిన దానికి వచ్చిందే కట్నం, ఇప్పుడు తప్ప వీళ్ళు ఇంకెప్పుడు ఇయ్యరు, తీసుకుందాం ఓటేద్దాం. కానీ ఏమైందంటే గతంలో ఒక నీతి నిజాయితీ ఉండే ఓటర్లో కూడా. ఇప్పుడు సమయ గారును మన శ్రేయర్ గారు డబ్బులు పంచారు అనుకోండి, ఇద్దట్లో ఎవరు మంచి చేసేవాడు, లేకపోతే ఇద్దరు డబ్బులు ఇచ్చింది కదా చివరి భార్య వరకు భర్త వరకు ఓటేసేవాడు. ఇప్పుడు అది లేదుగా.
ఎవరు మంచినా తీసుకుందాం, సబ్కా సున్నా అప్నా కర్నా ఏం చేశారంటే ఏ స్టోన్కి వేస్తున్నారు. అందుకని చూడండి ప్రభుత్వాలు మారుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు మారడానికి కారణం ఏంటంటే 2020 మ్యాచ్ ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు, ప్రజలు ఇదివరలాగా లేరు, 2020 మ్యాచ్ ఆడుతున్నారు. ఖచ్చితంగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారం ఉండే పరిస్థితి లేదు. 5 ఏళ్లకోసారి ప్రభుత్వ పనితీరును చూస్తున్నారు. గతంలో కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు కాలంబు రాగానే కాటేసి తీర్థం అన్నట్టు ఉంటున్నారు. ఎవరు తప్పు చేసిరు, ఎవరు ఒప్పు చేసిరు ఇదే ఒకసారి మనం శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక మాట దయచేసి ఇప్పుడు వాళ్ళ అన్న మాటలకు మనం ఏంటంటే చాలా మంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్న అధికారులు కూడా దీన్ని బట్టి వాళ్ళ అధికారులకు వస్తే మేము ఇబ్బంది పడతామని కొంచెం జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ నాయకులు కూడా అహంకారంతో మాట్లాడాలని ఎవరు చెప్పారు, కానీ ఈ మాటలకు గత అర్థం వేరే ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఏ డైరీలు పెట్టకండి, వాళ్ళ పని ప్రజలు పడతారని. ఎస్, ఇదే విషయంపై శ్రీహరి యాదవ్ గారు మనం చాలా స్పష్టంగా మనకు సంబంధించిన మన బండారు రామ్మోహన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అధికారులు ఏ పార్టీకి సంబంధించిన వారు కారు, వారు ప్రభుత్వ ఉద్యోగస్తులు. వారి తన విధి నిర్వహణలో అతి ఉత్సాహం చూపెట్టవలసిన అవసరం లేదు. పార్టీలు మారినా కానీ వారు మాత్రం 30 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ప్రజాసేవలే ఉంటారు. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, హూఎవర్ ఇట్ మేబీ, వాళ్ళ ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో వారి రెస్పాన్సిబిలిటీని సరైన పద్ధతిలో నిర్వహించుకుంటూ పోవాలి. ఇంతకుముందు గతంలో వైఎస్ రాజశేఖర ప్రభుత్వంలో చూసాం, కొంతమంది అధికారులు ఎంత దారుణాలకు పాల్పోయారో, జైలుకు కూడా వెళ్ళవలసి వచ్చింది. నిన్నగాక మొన్న కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఒకరైతే విదేశాలకు వెళ్ళి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, ఒకరేమో తిరిగి వచ్చేసారు. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ నాయకులకు సంబంధించింది ఈ భాషలు, ఈ మాట్లాడము, ఈ బుక్కులు మెయింటైన్ చేయడం ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు? పార్టీకి అతీతంగా యూఆర్ ఏ సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పారు కాబట్టి మీరు చెప్పండి. అన్న, రామ్మోహన్ రావు గారు, మన బండారు రామ్మోహన్ గారు ఏదైతే వారు చెప్పినారో చాలా దాన్ని నేను పూర్తిగా ఎక్కిపోయిస్తున్నా. థ్యాంక్ యూ. ఈ పద్ధతి సిస్టమ్ రాజ్యాంగ వ్యవస్థలో ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి ఒకటి ఉంది, రాజ్యాంగ స్ఫూర్తి. అది 3 అంగాలు. మీరు అన్న 4th ఎస్టేట్ గా ఇప్పుడు నేను టీవీ చర్చలో పాల్గొనుకుంటూ నేను 4th ఎస్టేట్ గురించి మాట్లాడలేదు, కానీ ఈ 3 ఎస్టేట్ల కంటే ఇంకా అధ్వానంగా అది కూడా ఉంది ఇప్పుడు. కానీ ఇది సమాజంలో ఉన్న ధోరణి నిందించలేము. కానీ మిత్రమా, అదే నేను ఒకరిని నిందించడం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పలేను. ఈ విషయంలో అందరూ పోటీపడే పరిస్థితుల్లోనే ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది నిజంగా ఒక రకంగా రాను ఎండమావిగా మారబోతుందేమో అనిపిస్తుంది. ఒకరి మీద ఒకరు పెత్తనం, ఒకరికంటే ఒకరు పోటీపడే పరిస్థితుల్లోనే అన్ని విషయాలలో, సంపాదన విషయాలలో, సౌకర్యవంతమైన జీవితం విషయాలలో, అన్ని విషయాలలో అందరూ ఈ 3 అంగాలు కాదు 4వ అంగం కూడా పోటీపడే పరిస్థితుల్లో ఉంది. ఏది ఏమైనా నిన్నటి ఘటన ఏతుందో, ఆ రెడ్ బుక్, హరీష్ అన్న ఆ ఫోటో పెట్టి ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ అవుతుందో, మరోసారి చెప్తున్నాను, ఇది మొదలు కాదు చివరు కాకపోవచ్చు. నిన్న జరిగిన June 2 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని, ఆ రాష్ట్రం ఏర్పడడానికి చేసినటువంటి సేవల్ని, కార్యక్రమాల్ని, ఉద్యమాల్ని, ఆ నేపథ్యంలో ఎదుర్కొన్న ఇబ్బందులు చెబుతూ ఈ 18 నెలల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నటువంటి ఏ హామీని ఇచ్చినా ఏ హామీని కూడా అమలు చేయకుండా అడ్డగోలుగా ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజాపాలన పేరు మీద దగా పాలన, లేదా ఇయని 6 హామీలు కాకుండా ఇయని 7వ హామీ కింద మేము ప్రజాస్వామ్యాన్ని హామీ ఇస్తామని చెప్పిన విషయాన్ని అమలు చేయని తీరును ఎండగడుతూ ఒకనొక వాక్యంగా అది వచ్చింది తప్ప ఓవరాల్గా మాత్రం ఇవాళ తెలంగాణలో 18 నెలలు జరుగుతున్న పాలన ప్రజాపాలన కాదు, ఇది దగా పాలన అనే విషయంలో కానీ వారు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం అనేది గాలి మాటలతోటి గాలి మూటల పంచాయతీ పెట్టుకుంటారు మంత్రులంతా. ఒక్క శ్రీధర్ బాబు లాంటి సౌమ్యులు తప్ప మిగతా నాయకులందరూ ఎట్లా వ్యవహరిస్తున్నారో నేను ఇప్పుడు మళ్ళీ ఆ చర్చలోకి పోయి దీన్ని పక్కదో పట్టించదలుచుకోలేదు. కానీ రాజ్యాంగ స్ఫూర్తి మాత్రం ఏ యంత్రాంగానికైనా, అది న్యాయశాఖ అయినా, అది కార్యనిర్వాహక శాఖ అయినా, శాసన నిర్మాణ శాఖ అయినా, అది నాయకులైనా సరే ప్రజాస్వామ్యానికి లోబడి, ప్రజాస్వామ్యానికి భిన్నంగా, రాజ్యాంగ స్ఫూర్తి భిన్నంగా ఎవరు వ్యవహరించినా వారు శిక్షార్హులే. అది రాజ్యాంగబద్ధమైన వ్యవహరించకపోతే రాజ్యాంగబద్ధంగానే శిక్షిస్తామనే హెచ్చరికనే తప్ప అందులో ఈ రెడ్ బుక్ అంటే ఇదేదో కాన్స్టిట్యూషన్కి అతీతంగా, రాజ్యాంగానికి అతీతంగా బుక్ మా దగ్గర ఉంటుంది, దాన్ని మేము అమలు చేస్తామనే నేపథ్యం కాదు అక్కడ చెప్పింది. బిడ్డ మీరు ఇప్పుడు చేస్తే ఇప్పుడు మంది మేము మర్చిపోదాం అనుకుంటారేమో, మర్చిపోము. మళ్ళీ ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇట్లాంటి అక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిన వాళ్ళకి మేము చర్యలు తీసుకుంటామనే దానిగానే దీన్ని చూడండి. అట్లే మీరు ఒక మంచి చర్చ, నిజమే ఇది మనం రాజ్యాంగం మొదట్లో నెహ్రూ కాలం నుంచి ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, ఈ ఎన్టీఆర్, జగన్, లోకేష్ బాబులు, హరీష్ రావుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ రాజ్యాంగ యంత్రాంగం స్వతంత్రం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, స్వతంత్ర భారతంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలని, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలను అణచివేత చూడడము, ప్రతిపక్షాలు అణచివేతకు వ్యతిరేకంగా తిరిగి ప్రజల్లోకి పోయి ప్రజల్ని సమీకరించి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడము, ఇది ఒక చక్రంగా కొనసాగుతుంది. 70 ఏళ్ళుగా పార్టీలు మారినాయి, నాయకులు మారినారు, అధికారులు కూడా పూర్తి నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వ్యవహరించి, అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి అధికారులు కూడా జైలు అన్నట్టుగా ఇంతకుముందు దేశాంతరాలు కూడా దాటిపోతా ఉన్నారు. ఇది ఒక మంచి చర్చ, నిజమే. ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి
ఈ రాజ్యాంగ విలువలు కాపాడుకుంటూ ప్రజాస్వామికంగా వ్యవహరించాలనేటటువంటి హెచ్చరికగా మనం దీన్ని చూడాలని కోరుతూ నన్ను ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఈరోజు వారి బర్త్డే సందర్భంగా మేము ఉదయం నుంచి అనాథ శరణాలయాల్లో రక్తదానము శిబిరాలలో ఈ వివిధ ప్రోగ్రాంలో పాల్గొనడం వల్ల నేను కూడా కొంచెం మధ్యలో ఇంటరప్ట్ అయినట్టున్న మిత్రులారా, థ్యాంక్ యూ. నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు. మంచి చర్చ. ఇట్లాంటి చర్చలు నిరంతరము మీ ఫోర్ సైడ్స్ వాళ్ళు కూడా సామాజిక అంశాలని ఇంతకుముందు మా మిత్రుడు సోదరుడు సమ్మయ్య గారు చెప్పినట్టుగా నిజం రైట్ సార్. మళ్ళా మన మిత్రుని శ్రీహరి యాదవ్ గారి ఫోన్ ఫ్రీజ్ అయినట్టు కనబడుతుంది. ఒకసారి సమ్మయ్య గారి దగ్గర వెళ్దాం. సమ్మయ్య గారు కంక్లూడ్గా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో చాలా ఖచ్చితంగా ఇప్పుడు శ్రీహరి యాదవ్ గారు ఏదైతే మాటలు మాట్లాడారో చేసిన మాట విషయంలో మాత్రం ఆయన చాలా ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించింది కరెక్ట్గా చెప్పుకుంటా పోతూనే రాజ్యాంగానికి అతీతంగా ఎవరు కూడా లేరు. అది ప్రభుత్వ ఉద్యోగస్తుడే కానివ్వండి, లేకపోతే ప్రజా నాయకులే కానివ్వండి, ఎవరు కూడా రాజ్యానికి అతీతంగా లేరు అని చెప్పుకుంటూనే పోయారు. ఈ విషయంపై ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా అతి ఉత్సాహంగా వారు మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పోలీస్ అధికారులు కానీ ఇంకా రెవెన్యూ అధికారులు కానీ ఎవరైతే వారికి సంబంధించిన మాటలు వినటల మీదో వారి మీద కూడా ఆగ్రహించినట్టు కూడా చాలామంది మనకు విషయాలు బయటపడుతున్నాయి. ఈ విషయంపై మీరేమంటారండి? సార్ నేను ఏమంటా అంటే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు కానీ ఇంత ముందుకు మాట్లాడిన శ్రీహరి గారు కానీ హరీష్ రావు గారు ఏదో ఆవేశంలో అక్కడ కార్యకర్తలను ఉత్తేజించడానికి ఆయన మాట్లాడండి చెప్పని క్లియర్ చెప్పినంటే హరీష్ రావు గారు మాట్లాడింది రెడ్ బుక్ రాయడం అనేది తప్పు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఏ సమస్య వచ్చినా ఎవరికి సమస్య వచ్చినా కొట్లాడే హక్కులు ఉన్నాయి, కలవడానికి అధికారులు ఉన్నారు. కొంతమంది అక్కడక్కడ తప్పు చేసిరని చెప్పని చెప్తా ఉన్నారు తప్ప నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గర్వంగా చెప్తున్నా తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో హరీష్ రావు గారు కూడా మెయిన్ ఉన్నారు. ఆయనకు ఆ మంచి పేరుంది ఉద్యమంలో. అదే విధంగా ఆ తెలంగాణ కోసం కొట్లాడిన ఏ ఒక్క ఉద్యమకారిని కానీ గత బీఆర్ఎస్ అంటే తెలంగాణ పునాదుల మీదనే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చింది. అట్లాంటి ఉద్యమం కోసం కొట్లాడిన ఏ ఒక్క నాయకుని కోదండరామ్ గారు కానీ అదేవిధంగా గద్దర్ గారు కానీ ఎవరిని కూడా ఆయన గుర్తించిన పాపాన పోలే. నిన్న ముఖ్యమంత్రి గారు ఇలా ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా అందరిని పిలిపించి గౌరవంగా శాలువలతో కప్పి ఎవరైతే ఉద్యమం కోసం కొట్లాడినరో ఎవరైతే పార్టీకి నిబద్ధత ఉండి కొట్లాడినరో వాళ్ళందరికీ పదవులు ఇస్తా ఉన్నారు. ఇలా పదవులు వస్తా ఉన్నాయి. ఇవాళ కార్యకర్తలను ఉద్దేశించడానికి కేటీఆర్ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, కవితమ్మ ఈమె ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, హరీష్ రావు గారు ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. రేపు రానున్న కాలంలో మాకు అధికారం ఇట్లా వస్తుంది కావచ్చు, మేము మళ్ళీ రెడ్ బుక్ ఓపెన్ చేసి ఎవరైతే అది చేస్తా ఉన్నారో వాళ్ళని ఇబ్బందులు పెడతామని చెప్పకనే చెప్తా ఉన్నారు. వాళ్లకు అధికారం రావడం అనేది కళ. ఎందుకంటే పార్టీ అనేది కంప్లీట్ గా అవినీతిమయం చేసి హైకోర్టు జడ్జిల దగ్గర నుండి ఫోన్లు ట్యాపులు చేసి అదే విధంగా ఇక్కడ ట్యాపులు చేసి యొక్క బీసీ ఎస్సీ మైనార్టీ పునాదుల మీద గెలిచినటువంటి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటి కూడా ప్రజలకు చేయలే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నాం అనేది చాలా తప్పసారి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన వాక్యాలను వెనక తీసుకోవాలి. తప్పకుండా ప్రజాపాలన జరుగుతా ఉంది. ప్రజల మధ్యలోనే గ్రామ సభలు పెట్టి ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడొచ్చినా ఇవాళ కలెక్టర్ల ద్వారా ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా సమస్యలు ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ ఇవాళ అందరు మంత్రులు ఏ జిల్లాకు ఆ జిల్లాకు మీటింగ్లు పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజా పరిపాలన చేస్తేనే మళ్ళీ మాకు అవకాశం వస్తాయని చెప్పని ఇంత ఇబ్బంది ఉన్నా ఎన్ని పైసల పరంగా ఇబ్బందులున్నా పరిపాలన దృష్టిలో ఇబ్బంది కాకుండా చూస్తా ఉన్నారు. మీరు అందరూ మనం గమనిస్తాం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఎంత గౌరవంగా ఉద్యమకారులను గౌరవించారో చూసినాం. హరీష్ రావు గారు, కేటీఆర్, కవితమ్మ వాళ్ళ కాల రాజకీయంగా ఇబ్బందులని వాళ్ళు ఒకరి మించి ఒకరు చెప్పుకోవడానికి రెడ్ బుక్ అనే వాక్యాలు వాడుతా ఉన్నారు తప్ప ఇక్కడ ప్రజా సమస్యల పైన ప్రజాపాలన ఎక్కడ ఇబ్బందులు అని తెలుపుతా ఉన్నాం. ఓకే సమ్మయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి లాస్ట్గా కంక్లూడ్గా మనం ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గర వెళ్దాం. రామ్మోహన్ రావు గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తెలంగాణ అనేది ఒక తెలంగాణ పౌరునిగా తెలంగాణయుడిగా అది మన అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి పోరాటం సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్నాం, ఉద్యమాలు చేశాం, తెలంగాణ సాధించుకున్నాం. ఏదో మాకు పదవులు వస్తాయో అనో లేకపోతే ఇంకేదో మమ్మల్ని ఘనకార్యం కీటం పెడతారని కాదు. ప్రతి ఒక్కరు అయితే ఉద్యమంలో పనిచేశారో చిన్న పిల్లగాని నుంచి వెళ్ళి
ఆ 60 ఏళ్ళ బుద్ధుడి వరకు పనిచేశారు ప్రతి ఒక్కరు. వారికి సంబంధించిన గత ప్రభుత్వంలో వారికి ఏమి ఇచ్చారో, పదవులు ఇచ్చారో, ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరికి ఇచ్చారో అది వేరే విషయం. కానీ ఈరోజు పార్టీకి అతీతంగా ఏవైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారి పట్ల ఇలాగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఈ విషయంపై మీరు ఏమంటారండి యాజ్ ఎ కంక్లూడ్గా? జమీల్ గారు దాన్ని ఒకే గాట కట్టడం కరెక్ట్ కాదు, కానీ ఉన్నారు కొంతమంది అధికారులు, చెప్పాను కానీ స్వామి కంటే స్వామి ఇచ్చే అధికారులు ఉన్నారు, వాళ్ళు అనుసరిస్తారు, రేపు పొద్దున సమస్య లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడే పుణ్యకాలం కాస్త 1 సార్లు అయిపోయింది, 18 నెలలు అయిపోయింది, ఒక 3 ఏళ్ళు ప్రభుత్వాలు ఉంటారు. ఈ 3 ఏళ్లలో గత జల సేతు బంధనం, మళ్ళీ బీఆర్ఎస్ చేసిన అక్రమాలు, రకరకాలు మాట్లాడే బదులు ఒక మునుగు ప్రకారం పోతే ఇప్పటికైనా మంచి భవిష్యత్తు కాంగ్రెస్ సార్. ప్రతిపక్షం లేదా అంటే ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తే బెస్ట్. కానీ నేనైతే ఖచ్చితంగా డైరీ విషయంలో వ్యతిరేకిస్తున్నా, డైరీలో రాసుకుంటానే మాట ఆయన ఓ థ్రెట్టే. యాక్చువల్ గా నేను అడ్వకేట్ గా 353 అనే సెక్షన్ గతంలో ఐపీసీలో ఉన్నది. ఏంటంటే ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ ప్లేస్ పెట్టవచ్చు. కనుక పబ్లిక్ సర్వెంట్ మీ పేరు రాసుకుంటాను అని బెదిరిస్తే మీ విధులకు వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినట్లు లెక్క, కనుక తప్పు అవుతుంది. హరీష్ రావు గారి వైస్ మ్యాన్ ఆయన ఇట్లాంటి మాట వాడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రెడ్ బుక్, బ్లూ బుక్ రాజ్యాంగాల మీద వాటి మీద నడుస్తుంది కనుక అది ఈయన పాటించడం కరెక్ట్ కాదు. కాబట్టి కార్యకర్తల మనోస్థైర్యం పెంచడానికి మనకు అధికారాలకు వస్తామని చెప్పడం వేరు, కానీ అధికారుల మీద చర్య తీసుకుంటాం, పేర్లు రాస్తామంటే అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అధికారులు. అంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామం మంచి వాళ్ళే అధికారులు 90% మంచి వాళ్ళే ఉన్నారు. 10% మంది అధికారులు అవినీతికో రకరకాల ఆశ్రిత పక్షపాతానికి పాల్పడతారు. వాళ్ళని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా డైరీలో పేర్లు రాస్తా అనేది మంచిది కాదు. అధికారంలో శాశ్వతంగా వాళ్ళకి కాదు, మీకు కాదు. వచ్చే అధికారం కోసం ప్రయత్నం చేసే పార్టీ కొంచెం సమయం పాటించాలి, ఎక్కువ ఓపిక ఉండాలని నేను అనుకుంటూ, సరే ఇప్పుడైతే చర్చ వేరే పక్కదారి పట్టకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మంచి భవిష్యత్తు ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి అవకాశం వచ్చింది. మా వచ్చే 3 ఏళ్లు కూడా తెలంగాణ అభివృద్ధి పాటుపడాలని నిన్ననే మనం అవతరణ దినోత్సవం జరుపుకున్నాం కనుక తెలంగాణ ప్రైడ్, రైజింగ్ తెలంగాణ వైపు పోవాలని ఆశిస్తూ పిలుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు పాల్పంచుకున్నందుకు మన బండారు రామ్మోహన్ గారికి, అలాగే శ్రీహరి యాదవ్ గారికి, వెంకటరెడ్డి గారికి, సూర సమ్మయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు జన్మదినం శుభాకాంక్షలు అంటే మన హరీష్ రావు గారికి ఏదైతే ఉన్నదో ఈరోజు జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఒకవేళ కనుక ఫోర్సైజ్ టీవీ ద్వారా ఏదైతే మనం ఇప్పుడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో నీకు ఈ జన్మదిన ఏమంటారు దాన్ని విష్ యూ ఆల్ బెస్ట్ అండ్ విష్ యూ హ్యావ్ వెరీ హ్యాపీ బర్త్డే హరీష్ రావు గారు. చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ.